గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్ల విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. వజ్రబాబు తన సొంత నిర్ణయాలతో పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడి పదవి కేటాయింపులో బెదిరింపులకు లొంగి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. మైనార్టీలను వజ్రబాబు పార్టీకి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నుంచి కూడా మనకు రెండు వర్గాలు ఉన్నాయండి తాడికొండలో. ఒక వర్గం ఒకటి, ఇంకో వర్గం మాది. మేము ఏ అధికారం ఇచ్చినా సరే మేము ఎటు పోకుండా, వేరే వాళ్ళు ఎవరన్నా పిలిచినా వెళ్లకుండా మేము మా సమన్వయకర్తకే పార్టీకి పనిచేస్తూ ఉన్నామండి. ఈ మధ్యకాలంలో మేము కొత్తగా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక కోసం సమన్వయకర్త డైమండ్ బాబు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన మాకు మాటిచ్చి ఉన్నారు, ఒకవేళ పాత అతను లేకపోతే కొత్తగా 3 పేర్లు పురమాయించారండి. వాళ్ళల్లో వయసు చాలేదని చెప్పి 2 తీసి మీకు వేరే పదవులు ఇస్తామని అన్నారు. ఇంకొక పెద్ద అయినటువంటి మౌలాలి గారిని 2-3 సార్లు పిలిపించి నీకు ఇస్తానని చెప్పి, మా ముస్లిం మైనార్టీలు ఎక్కువ అండి. మాకు ఈ వీధిలో ఏదన్నా కానివ్వండి, మాకు తగిన న్యాయం చేయాలని మౌలాలి గారిని తప్పకుండా గ్రామ పార్టీ అధ్యక్షున ఇవ్వాలని చెప్పి నా తరఫున అయితే నేను 25వ తారీఖున వేరే చోటకి ఫంక్షన్కి వెళ్ళారు. 1వ తారీఖు కేక్ కటింగ్కి వెళ్ళారు. అదే వర్గం వాళ్ళు ఆయన ఫోటోలు కూడా లేకుండా బ్యానర్లు వేసి, కటౌట్లు వేసి పార్టీని ఇలా చేశారండి. వాళ్ళ మాట తీసుకుని అతను ఇలా చేయటం, మాకు మాట ఇచ్చిన వ్యక్తి ఇలా చేయటం కరెక్ట్ కాదనిపిస్తుంది. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. మేమైతే పార్టీ అయితే మారమండి. మేము జగన్ గారి వెంటే ఉంటాం. జగన్ గారు ఎవరిని పెడితే వాళ్ళ కోసమే పార్టీకి కృషి చేస్తాం. మేము ఎప్పటికైనా సరే జగన్ వెంటనే ఉంటామండి. కాకపోతే మాకు తగిన న్యాయం చేయాలా, తగిన న్యాయం జరిగిద్దని చెప్పేసి మేము మా సమన్వయకర్తను కోరుకుంటున్నాము. చూడండి ఒకసారి ఈ ప్లగ్ కార్డు వేరే కూడా ఉండే, ఆయన బ్యానర్ కూడా లేదు. వీళ్ళని పెట్టుకొని ఈ వర్గం బెదిరిస్తే కొద్దిగా ఏదన్నా చెబితే, ఒక మాట మాత్రమైనా చెబితే వాళ్ళ కోసం చేయాలని చూస్తున్నారు. కొద్దిగా దాన్ని మేము పరీక్ష ఉంచుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఎటు ఏ సమన్వయకర్త వచ్చినా కష్టపడి పనిచేసే నాయకులే ఉన్నారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి. 2 వర్గాల్లో 20% ఒరిజినల్ నాయకులు పార్టీ కోసమే కష్టపడే వాళ్ళు ఉన్నారు. 80% బ్లాక్ మెయిల్ చేయటం, చీటింగు. వీళ్ళు వచ్చిన సమన్వయకర్త మాట వింటేనేమో వీళ్ళు ఉన్నట్టు, లేకపోతే ఈ సమన్వయకర్తని మార్చేస్తామన్న వర్గంతో ఇవాళ రోజు డైమండ్ బాబు గారు వాళ్ళ మాట ఇచ్చి పంపించారు. 25వ తారీఖు సుచరితమ్మ దగ్గరికి కేక్ కటింగ్కి వెళ్ళారు. ఆమె పుట్టినరోజుకి 1వ తారీఖు జనవరి 1కు పిలిస్తే ఆమె దగ్గరికే వెళ్ళారు. ఈయనకు ఫ్లెక్సీలో ఈయన ఫోటో లేకుండా ఫ్లెక్సీ వేసిన ఈ వర్గాన్ని ఆయన పిలిచి ఇలా చేయటం మాకు న్యాయం కాదు సార్. మా ముస్లిం మైనార్టీలు మొత్తం, మాకు ఇక్కడ ఉన్నది మొత్తం 3500 ఓటింగు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా రాలేకపోయారేమో కానీ జనం లేక, తర్వాత మాత్రం నష్టఫలం చాలా ఉంటుంది. మేము జగన్ కోసం అయితే పార్టీ కోసం పనిచేస్తాం, ఏ సమన్వయకర్త అయినా. కానీ ఇలా చేయటం ఆయనకి తగిన భావ్యం కాదు. మేము పార్టీ కోసం ఎప్పుడు ఎల్లవేళలా కష్టపడి పనిచేస్తాం. ముస్లింల తరఫున, అందరి తరఫున ఒక మనిషిని ఎన్నుకున్నాం. మేమందరం కలిసి షేక్ మౌలాలి గారని ఆయన ఇస్తానని చెప్పారు. మేము 4 సార్లు వెళ్ళాం. ఖలీల్ వెళ్ళాడు. ఖలీలు వేరే అతని భాషని ప్రపోజల్లో పెట్టారు. నేను పార్టీకి పాతగా చేశాను కాబట్టి నేను ఉన్నానని అని చెబితే కొత్త వ్యక్తిని చూద్దామని చెప్పారు. సరే మేమే కొత్త వ్యక్తిని, ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి మౌలాలి గారిని తీసుకొని వెళ్ళాం. మౌలాలి గారి కుటుంబం ఇవాళ మీరు మాట్లాడినా, మేము ఉన్నా లేకపోయినా, తాడికొండలో డైమండ్ బాబు గారు ఎంక్వైరీ చేసిన వాళ్ళ కుటుంబం గురించి కానీ, మైనార్టీ నాయకుల గురించి కానీ ఎంక్వైరీ చేసిన, అర్ధబలం అంగబలం ఏదన్నా కానీ జనబలంలో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరండి ముస్లిం మైనార్టీల్లో. మీరు ఇక్కడ నుంచి పెద్ద మసీద్ సెంటర్ దగ్గర నుంచి చూసుకుని ఆ మూల దాకా వాళ్ళదే అంగబలం కానీ అర్ధబలం కానీ. మేమంతా కలిసి ఎన్నుకున్న నాయకుడిని ఇవ్వకుండా వేరే పక్షంలో ఉన్న నాయకుడికి తీసుకొని వెళ్ళి ఇవ్వటం అది సమంజసం కాదు సార్. ఇది మాత్రం న్యాయం కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము మౌలాలి గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు మనసులో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయాలా, పార్టీ కోసం కష్టపడే నాయకుడిని మీరు కనుక్కొని, మేము లేకపోయినా సరే పార్టీ కోసం కష్టపడే నాయకుడిని మీరు ఆలోచన చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పార్టీని మాత్రం వదిలిపెట్టాం.
పార్టీ ఎప్పటికైనా జగన్ గారి కోసమే పనిచేస్తాం, జగన్ గారితోనే ఉంటాం. మా పెద్దలు వచ్చి నువ్వు చెప్పినట్టు ఇప్పుడు కాకపోయినా, మేము ఇప్పుడు రాకపోయినా సరే మేము 2029లో జగన్ గారికి ఓటేస్తాం. ఈ కార్యక్రమాలకు వేటికి మమ్మల్ని పిలవద్దండి. మేమేమన్నా డిమాండ్ మేము మౌలాలి గారికి ఇస్తే కనుక పార్టీని ఇంకా చాకచక్యంతో ముందుకు నడిపిస్తాం. అందరితో చక్కగా కలిసిపోతాం, కలిసికట్టుగా చేసుకుంటాం, అందరినీ ఇంకా సమంజసం చేసుకుంటాం. దయచేసి ఒక్కసారికి ముస్లిం మైనార్టీల తరఫున మా మాట వినవలసిందిగా డైమండ్ బాబు గారిని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నుంచే మేము పార్టీగా వెన్నుదన్నుగా నిలబడిన కుటుంబం మాది. అయితే ఈరోజు డైమండ్ బాబు గారు దగ్గరికి మేము 14 నెలల నుంచి డైమండ్ బాబు గారితో మేము జర్నీ చేస్తున్నాం. ఆయన వచ్చిన కాడ నుంచి టీలు మోసాము, టిఫిన్లు మోసాము, విస్తరాకులు ఎత్తాము, జెండాలు కట్టాము, బ్యానర్లు కట్టాము. ఈ రకంగా ఆయనతో మేము జర్నీ కలుపుకొని రేత్రనగా పగలనగా పని చేసుకుంటా ఈరోజు మేము గ్రామ పార్టీ అధ్యక్ష పదవి కోసం బలమైన రెండు గోత్రికులు అంటే మా బావోళ్ళు అటు ఇటు మేము ఏంది ఈ కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాయి. మా తాతల కాడ నుంచి మా నాన్నల కాడ నుంచి కూడా ఈ రెండు కలిపితేనే మాకు ఈ 2-3 వార్డులు గెలుపు సాధ్యమవుతుంది. ఈరోజు ఇలాంటిది తాడికొండలో మేజర్గా మా 2-3 కుటుంబాలే కొనసాగింపు జరుగుతుంది. పార్టీలో పోలింగ్ బూతులు కాడ మేము తన్నులు తిన్నా గట్టిగా నిలబడి అవతల పార్టీతో మనం సమర్థంగా పోరాడి చేసుకొని ఈ రోజు వరకు ఇంతవరకు మేము వచ్చి చేస్తుంటే మాకు మీకు లేదు ఈ పదవి వేరే వాళ్లకు అని చెప్పారు. దాని గురించి ఈ సమావేశం పెట్టడం జరిగింది. పరిరక్షణ సమితి అని వీళ్ళు డైమండ్ బాబు పనికిరాడు మాకు వద్దు అని చెప్పి డైమండ్ బాబు సమన్వయకర్త ప్రోటోకాల్ కూడా పాటించకుండా వీళ్ళు పెడితే వీళ్ళకి ఈ గ్రూప్లో ఆ పదవి ఈరోజు ఇస్తున్నారు. అందుకు గాను ఈ పదవి వాళ్లకు కాదు మాకు కావాలి అని మేము జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అయ్యా డైమండ్ బాబు గారు, మీరు ఒక 3 కుటుంబాలు పెద్ద కుటుంబాల్ని మెజార్టీ తాడికొండ మెజార్టీ ముస్లిమ్స్ని వదులుకుంటున్నారు. దీనికి చాలా ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ నిరంకుశ ధోరణి అది కాదు, మంచిది కాదు, మార్చుకోమని నేను చెబుతున్నా. మీ సిటీ రాజకీయాలు వేరు, ఇది గ్రామ రాజకీయాలు వేరు. అందుకని ఇప్పుడైనా మీరు గమనించి దీన్ని పరిశీలించి ఈ మౌలాలి అనే వ్యక్తికి ఇస్తే మంచిది. లేదంటే ఇందాక మా పెద్దలు చెప్పారు, మా అన్న జానీ గారు చెప్పారు ఏమని, పార్టీని వదులుకోం. కరెక్ట్, జగనన్న కోసం మేము పార్టీని వదులుకోం. కానీ ఆ రోజు జగనన్న గారికి ఓటేస్తాం. ఈ మధ్య పంచాయతీలు ఇవన్నీ మర్చిపోవటమే అది జరిగిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మా తమ్ముడికి మొన్న గ్రామ పార్టీ అధ్యక్ష పదవి కలీం, ఆయన పేరు జలీల్ కొడుకు. గతంలో మా బాబాయ్ జలీల్ అని ఆయన పార్టీలో పెద్ద, సరే ఆయన కాదు పిల్లగాడు అన్నారు. సరేనని ఏం చేసాం, మాకు మౌలాలి అని ఆయన కొద్దిగా ఇబ్బంది ఉండి వెళ్ళిపోయాడండి. పొలంలో ఏదో మేకలు మేసిని అని ఆయనకి తీసుకొచ్చాం. మా బాబాయ్ తీసుకొస్తే కాదు, ఆయన కుటుంబం పెద్దది, అతనిది, ఆయనకి అన్ని అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి. 4 కొడుకులు, ఆయన కుటుంబం పెద్దది, వాళ్ళ బాబాయ్ కొడుకులు వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా ఆయన కూడా నువ్వు కాదు వేరే పదవి తీసుకోమన్నాడు. మాకు వద్దు, మాకు గ్రామ పార్టీ పదవి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని జరిగిందండి. అది అయ్యా డైమండ్ బాబు గారు, ఇంకోసారి చెప్తున్నా, నమ్మి మోసం గొంతుకోసారు మమ్మల్ని. మొన్నటి దాకా రాలేదు ఈ పరిరక్షణ కమిటీ అనేవాళ్ళు, నిన్నటి దాకా రాలేదు. ఈ 2 రోజుల్లో మాట మార్చారే. రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ఇలాంటి రాజకీయాలు చేయకూడదు. అది ఇంతకన్నా ఇంకేం లేదండి చెప్పేది.